పిఎంసి ప్రేక్షకులకి, పిఎంసి అభిమానులకి, పిఎంసి ఫ్యూచర్ వ్యూయర్స్కి అందరికీ నమస్కారం చెప్తూ ఈరోజు మనకి చాలా సుదినం అండి. మన జగద్గురువు బ్రహ్మరుచి పత్రి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారు ఎక్కడెక్కడో ఈ కరోనా టైంలో కూడా ఏమి లెక్క చేయకుండా అన్ని చోట్ల తిరిగి అందరికీ సాటిస్ఫై చేసి అందరినీ పలకరించుకుంటూ వచ్చి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. చాలా చాలా సంతోషం. వారు రాగానే ఆ వైబ్రేషన్స్ మనకు చాలా స్టార్ట్ అయిపోయినాయి పిఎంసిలో. సో అందుకని ముందు మన గురుగారికి నమస్కారం చెప్పుకుంటూ, నమస్కారం పత్రి గారు. సో దాంతోపాటు సీనియర్ మోస్ట్ మాస్టర్ వెలగపూడి లక్ష్మణరావు గారు వచ్చారు. వారు ఆ పేరే బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు లక్ష్మణరావు గారి గురించి తెలియకపోయినా కూడా వెలగపూడి లక్ష్మణరావు గారు అనుకో బ్రాండ్ అయిపోయింది అనమాట. వారు వచ్చి ఒక పెద్ద ఆయన తీసుకొచ్చారు. పెద్ద ఆయన అంటే వయసులో కాదండి, మనకంటే నాకంటే పెద్ద ఆయన కాదు, చిన్నోడే. ఆయన పేరు ఏంటంటే వీరమాసినేని వెంకట్. ఈ గుంటూరు, విజయవాడ ఈ రెండు డిస్టిక్లో వీరమాసినేని పేరు అంటే వైబ్రేషన్ అన్నమాట. ఆ వీరమాసినేని ఇంటికి సర్నేము ఎవరినన్నా పిల్లనియటానికి కూడా ముందుకు వస్తారు, ఎందుకంటే వీరమాసినేని ఇంటి పేరు ఉంది కాబట్టి. అలాంటి ఫేమస్ ఇంటి పేరు అండి వీరమాసినేని వెంకట్ గారు. సో ఒకనొక సినిమాలో దువ్వాడ జగన్నాథం సినిమాలో మంచిగా అంటాడు అనమాట, అమ్మ విజయవాడ అంటే ఏంటి, వీరమాసినేని కాదు, పైన అమ్మవారు కింద కమ్మవారు. సో అలాంటి ప్లేస్ నుంచి వచ్చారు మన వీరమాసినేని వెంకట్ గారు. విత్ వేదం లైఫ్ తోటి, ఒక CEO తోటి, స్టార్టప్ కంపెనీ తోటి మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు ఇక్కడికి. ఆ ప్రోడక్ట్ గురించి ప్రాముఖ్యత, ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, దానివల్ల ఎలా ఉపయోగం ఉంది, దాన్ని ఉపయోగిస్తే ఎలా జరుగుతుంది అని చెప్తారు. వారికి మన పత్రికారితో అనుబంధం ఏంటి, పత్రికారితో ఎలా జర్నీ చేశారు, మన గ్రేట్ మాస్టర్ లక్ష్మణరావు గారితో వాళ్ళ అనుబంధం ఏంటి, దాంట్లో వాళ్ళు ఏం చేశారని వాళ్ళు చెప్తారు. సో వారిని అడగబోయే ముందు మన లక్ష్మణరావు గారిని వారి యొక్క అమూల్యమైన మాటలను ఒకసారి వినిపించాలని కోరుకుంటున్నాను. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ప్రేక్షకులందరికీ నా జానాభివందనాలు. ఈరోజు ఇక్కడ రావటం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడే వేదాస్ మరి వీరమాసినేని వెంకట గురించి మన హనుమంతరాజు గారు, నిజంగా పిఎంసి అంటేనే హనుమంతరావు గారు. మనం అందరం కూడా ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలా. ఎందుకంటే ఈరోజు పిఎంసి ఒక చిన్న విత్తనంలాగా ఉండి ఇవాళ ప్రపంచం అంతా ఉపశాఖలుగా తయారవటానికి కారణం ఆయనే. వెనక బ్యాక్ బోన్గా ఉండి అంత అద్భుతమైన వ్యక్తుల మధ్యలో మరి గురువుగారి పక్కనే కూర్చోవటం ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మరి వీరమాసినేని వెంకటం గురించి ముఖ్యంగా ఒక రోజున వాళ్ళ ఆఫీసులో పనిచేసే పిరమిడ్ మాస్టర్ మన సౌజన్య ద్వారా ఆ బౌలు ప్లస్ ఆ కప్పిచ్చి దాంట్లో ఏదైనా ఆహార పదార్థాలు పెడితే ఎలా మారుతాయో చూడమంటే దాంట్లో ఎనర్జీస్ కానీ టేస్ట్ కానీ ఎంటైర్ డిఫరెంట్గా మారింది అది. మరి ఒక సందర్భంలో ఆయన్ని అక్కడికి వెళ్ళి కలవటం జరిగింది. తద్వారా మరి నేను కొన్ని సజెషన్స్ చేశాను. ఇప్పుడు మీరు దాంట్లో ఏది మినరల్స్ వాడుతున్నారో దానిని ఆ మినరల్స్ బదులు క్రిస్టల్స్ వాడి చూడండి అని అంటే ఆ క్రిస్టల్స్ వాడారు. దాంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్. ఒకసారి ఆయన మా ఇంటికి వచ్చి మరి ఇవన్నీతో పాటు ఈ క్రాఫ్ట్ సర్కిల్స్ కూడా వాడితే ఏంటి అనేది చూసి ఇవన్నీ వాడి మరి ఇది వాళ్ళ ఇంటర్నేషనల్గా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వాడుతూ ఉన్నారు. కాబట్టి దానికి ఏంటంటే మన పిరమిడ్ శక్తి ఏంటి, ఈ క్రిస్టల్స్ ఏంటి, ఆ క్రాఫ్ట్ సర్కిల్స్ ఏంటి అని దాని గురించి కూడా మనం ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా ఎదుగుతుంది. మరి గురువుగారిని ఉగాది వేడుకల్లో అక్కడ ఆయన్ని కలవటం జరిగింది. ఆయన తీసుకొచ్చి వీరమాసినేని వెంకట గారు గురుగారిని ఆ రోజున కలవటం జరిగింది. గురుగారు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు, మరి ఎలా చేసి రండి అని. ఈరోజు ఆ కార్యక్రమానికి ఆ గురువుగారు చెప్పిన దీని ప్రకారంగా ఆ పిరమిడ్స్ అవన్నీ తయారు చేసి తీసుకొచ్చారు. దీని వివరాలన్నీ కూడా వీరమాసినేని గారు చెప్తారు. ఈరోజు పిఎంసి ప్రేక్షకులకి ఇంతకుముందు హనుమంతరాజ్ సార్ ఇంట్రడ్యూస్ చేశారు వీరమాసినేని వెంకట్ గారి గురించి. పాత టెక్నాలజీలంతా అంటే పురాణాలు, వేదాల్లో అన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతున్న సందర్భం. పాత ట్రెండ్స్ అన్నీ ఇప్పుడు ఫాలో అవుతున్నాం, పాత పద్ధతుల్లో భోజనాలు తింటున్నాం,
పాత పద్ధతుల్లో గుడిసెలు వేసుకుంటున్నారు, పాత పద్ధతుల్లో లైఫ్ స్టైల్ అంతా వస్తూ ఉంది. అట్లనే ఏన్షియంట్ వేదాలకు సంబంధించిన నాలెడ్జ్, వేదాలకు సంబంధించిన ఎనర్జీని ఎట్లా వాడుకోవాలి అని ఎన్నో ఇన్నోవేషన్స్ ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే వీరమాచినేని వెంకట్ గారు ఒక గొప్ప ఇన్నోవేషన్ చేశారు. మన వేదాల్లో ఉన్న సారాన్ని అంతా గ్రహించి ఆ వేదాల్లో ఉన్న సారాన్ని మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోగలం అని దానిపై రీసెర్చ్ చేసి ఈరోజు మన ముందుకు తీసుకొచ్చారు. ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో వేదాల్లో ఉన్న టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆయన చాలా రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రోడక్ట్ సంబంధించిన వివరాలు వెంకట్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకట్. అడిగే ముందు వారిని లక్ష్మణరావు గారు ఇప్పుడు అన్నారు పిఎంస్ అంటే హనుమంతరాజు గారిని కాదు సార్. పిఎంస్ అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిఎంస్ అంటే పత్రి మెడిటేషన్ ఛానల్ సార్. పత్రి గారి చేతులు మేము పనిముట్టులం సార్. ఎలా అక్కడ పెడితే ఒక కలం ఉందనుకోండి సార్, ఆ కలము రాసేవారి యొక్క కవిత్వం కానీ కళాన్ని గొప్పతనం కాదు. సో ఇది మొత్తం ఈ పత్రి గారి, ఈ పిఎంసి మొత్తం పత్రి గారి సార్. వారి యొక్క సంకల్పం, వారి యొక్క విజను, వారి యొక్క ఇదనమాట. ఈ 30 ఏళ్ళు కష్టపడి ఎంతో సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు సార్. మమ్మల్ని ఉపయోగించుకున్నారు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా. మేము సార్ చేతిలో ఒక ఇన్స్ట్రుమెంటు, ఆ ఇన్స్ట్రుమెంట్ అవకాశం మాకు ఇచ్చారు. నాకు కానీ, నవకాంత్ కానీ, ఆనంద్ కానీ, నంద కానీ, బాలకృష్ణ కానీ, మిగతా డైరెక్టర్స్ అందరికీ ఇచ్చారు. సో వారు అలా ఇయటం వల్ల మేము అదృష్టం అయ్యాము. అంతేకాని లక్ష్మణరావు గారు పిఎంస్ అంటే కాదు సార్. పిఎంస్ అంటే మన పత్రికారు. అందుకనే అది పిరమిడ్ మెడిటేషన్ ఛానలు, లేకపోతే పత్రిజీ మెడిటేషన్ ఛానలు, పత్రిజీస్ మదర్ ఛానలు, ఇంకా చెప్పాలంటే పత్రి మాలా ఛానలు. అంటే సుభాష్ అనే మాట లేదు అక్కడ. పత్రి స్వర్ణమాల అనే స్వర్ణమాల లేదు అక్కడ. సైలెన్స్ అయింది. అది మాలా ఛానల్. అంటే ప్రకృతి మెడిటేషన్ ఛానల్. సార్ ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఇవన్నీ మొత్తం ఏంటంటే ఇది మొత్తం సంబంధించింది ఓన్లీ పత్రి గారే అండి. మనమందరం ఓన్లీ నిమిత్త మాత్రం. మనకి అవకాశం ఇచ్చారు, మీకు అవకాశం ఇచ్చారు సారు. కట్టాల పిరమిడ్ కానీ, ఇక్కడ పేరవరం పిరమిడ్ కానీ, మనం దానికి అదృష్టవంతులు. వారు ఇచ్చిన అవకాశానికి మేము పొంగిపోతున్నాం, అవకాశానికి మేము అదృష్టవంతులు. అంతేగాని వినయంగా సమర్పించుకున్నది ఏంటంటే ఇది పిఎంసి ఛానల్ అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిఎంసి ఛానల్ అంటే పత్రికారి ఛానల్. ఇది పత్రికారి మనకు అవకాశం ఇచ్చారు, మీ అందరికీ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే 30 ఏళ్ళు వాళ్ళ కష్టపడి ఇచ్చిన సబ్జెక్టు మొత్తం తీసుకొచ్చి మీకు ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు పిఎంసి అంటే పిరమిడ్ మాస్టర్స్ ఛానల్. అది పిరమిడ్ మాస్టర్ ఛానల్ అన్నారు. ఇంకా సో అందుకని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఛానల్ అని సార్ చెప్తున్నారు. అందుకని దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది అందరి ఛానల్. రైట్ వెంకట్ గారు, మీ ఇంట్రడక్షన్ చెప్పండి సార్, మీ గురించి చెప్పండి బ్రీఫ్గా. సార్ నా పేరు వీరమాచినేని వెంకట్ అండి. ఐఎమ్ బీటెక్ బయోటెక్నాలజిస్ట్. దానికన్నా ప్రకృతి ప్రేమికుడిగా ఎక్కువగా చెప్పుకుంటాను. మన హనుమంతరాజు గారు చెప్పినట్టు ఇది అందరి ఛానల్ అండి, మన అందరి ఛానల్. శంఖంలో పోస్తే కానీ మంచినీరు తీర్థం అవుదన్నట్టు ఈ వేదాస్ కాన్సెప్ట్లో అండి వీఆర్ బీన్ వర్కింగ్ ఫర్ 7-8 years అండి. వీఆర్ రీసెర్చింగ్ అండ్ వీ హ్యావ్ గాట్ ద బెస్ట్ ప్రొడక్ట్స్. ఇంటర్నేషనల్గా ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. 100 ఓపెన్ స్టార్టప్స్ బ్రెజిల్లో వీఆర్ ద టాప్ లెవెల్ ఎంట్రీ. కొలిజన్ కాన్ఫరెన్స్ అండ్ అమెరికాలో 20,000 స్టార్టప్ కంపెనీస్లో వీఆర్ టాప్ 3 in 2017. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. కానీ టెక్నాలజీ పరంగా పెద్ద కంపెనీలు, కోకోకోలా లాంటి వారు, నెస్లే లాంటి వారు కూడా దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ కాన్సెప్ట్ అండ్ దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ విత్ అస్ అండ్ దే హ్యావ్ క్లెయిమ్డ్ అస్. కానీ కింద వీఆర్ సెల్లింగ్ ఇంటర్నేషనల్లీ, వీఆర్ సెల్లింగ్ గ్లోబల్లీ. కానీ మన భారతదేశంలో ఇక్కడ పుట్టి ఇక్కడ ఎలా చేయాలి అన్న మీమాంస జరుగుతున్న సందర్భంలో ఒకానొక రోజు లక్ష్మణరావు గారితో పరిచయం జరగడం జరిగింది. వారు కొంత గైడెన్స్ ఇచ్చి మీరు క్రిస్టల్స్ వేయండి అంటే మేము వాడే మెటల్స్, మినరల్స్ అందులో వాడేది ఐ టాక్ టెక్నాలజీ ఇన్ డీప్ అండి. ఫస్ట్ ఇవాళ నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నామో ఇలా కూర్చొని గురువుగారి పక్కన కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే మరి ఏ రోజున ఏ అదృష్టం చేసుకుంటే అది జరిగిందో. లక్ష్మణరావు గారి గైడెన్స్తో కొంచెం ముందుకు వచ్చాక వీఆర్ అనేబుల్ టు బ్రేక్ వన్ థింగ్. ఇట్స్ వర్కింగ్ కానీ ఇట్స్ నాట్ పర్మనెంట్ ఆర్ ఇట్స్ నాట్ గోయింగ్ ఆన్ బియాండ్ థింగ్స్. గురువు గారు అలా చూశారు, చేతితో పట్టుకొని చెప్పాము, చేయి పట్టుకున్నారు, ఇది చెయ్యి బంగారు అని చెప్పారు. వి జస్ట్ ఫాలోడ్ ఇట్. వారు ఆదేశించాక జరగకుండా అవుద్ది. ప్రకృతి సహకరించింది. వారం రోజుల్లో వి బ్రాట్ ద ప్రొడక్ట్ అవుట్. కేవలం వారు ఆదేశం, వారి నిర్వచనం, వారి ఆజ్ఞ దానివల్లే జరిగింది. సో ఇప్పుడు అసలు అందులో ఏముంది, ఇది దేనికి పనిచేస్తుంది?
ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్టు మొట్టమొదటిగా వారికి కాఫీ మగ్గు ఈ బౌలు ఇవ్వడం జరిగిందండి. దీస్ ఆర్ కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ బికాజ్ వీ యూజ్ లాట్ ఆఫ్ హై కాస్ట్ మెటల్స్ అండ్ మినరల్స్ ఇన్ సైడ్ ఇట్. కానీ కింద వారి దాకా తీసుకెళ్ళాలి అన్న పాయింట్లో ఎలా అన్న తపన పడుతున్న టైంలో మా సౌజన్య గారు, లక్ష్మణరావు గారు గ్రాండ్ మాస్టర్ అండి, వారికి ఒకసారి మన ప్రొడక్ట్స్ ఇస్తాను అంటే తప్పకుండా అమ్మా అని వారు మా ఆఫీస్కి రావడం మా ఎంతో ఆనందకరం. వారు అరగంటే ఉంటాను అన్న వారు వచ్చి 4 గంటలు మాతో కూర్చొని మా దగ్గర భోంచేసి వారు కొన్ని సలహాలు ఇచ్చి మా ఇంటికి రండి అని పిలిచారు. వెళ్ళాక వారు స్పెషల్గా ఇంపోర్ట్ చేసుకున్న క్రిస్టల్స్ నాకు ఇచ్చారండి. దాదాపు 25 కేజీలు ఇచ్చి మీరు వద్దండి ఇన్ని అన్నా సరే వినకుండా మీరు తీసుకెళ్ళండి, ట్రై చేయండి అని చెప్పారు. అది ట్రై చేశాక వీఆర్ గెటింగ్ బెటర్ రిజల్ట్స్. ఇది తయారు చేసామండి. దీన్ని నీళ్ళల్లో వేస్తే చాలు మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా సరే. ఇవాళ ద మోస్ట్ పొల్యూటెంట్ ఫ్యాక్టర్ ఈజ్ వాటర్ అండి. అపార్ట్ ఫ్రమ్ ఎయిర్ ద మోస్ట్ పొల్యూటెంట్ ఫ్యాక్టర్ ఈజ్ వాటర్. మనం ఆ చెడిపోయిన నీళ్ళతో, మురికిగా ఉన్న నీళ్ళతోనే మనం స్నానం ఆచరించవచ్చు. అది కేవలం బకెట్లో వేసుకొని మీరు స్నానం చేస్తూ యూ ఫీల్ వెరీ రిఫ్రెషింగ్, యూ ఫీల్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. మీరు ఒక 10 నిమిషాలు అందులో వేసి మీరు స్నానం చేస్తే మీరు మొహం కడుక్కున్న పేరవరంలో మన వాళ్ళు లైన్లో నుంచొని మరీ మేము ట్రైల్ వేస్తామని చెప్పి చేయడం జరిగింది. గురువుగారి రూమ్లోనే మేము చేయడం జరిగింది. అవన్నీ కూడా వారిని అక్కడ కూర్చోబెట్టుకొని చిలిపిగా ఇలాంటివి చేయడం జరిగింది. ఆ తర్వాత గురువుగారు ఇది పిరమిడ్లో చేయనైనా దాని ఫలితాలు ఇంకెక్కువ ఉంటే ఇది కేవలం 50 లీటర్లకు మాత్రమే పరిమితమై ఉండేదండి ఈ పర్టికులర్ ప్రోడక్ట్. ఎప్పుడైతే అది ఆ పిరమిడ్ షేప్లోకి దీన్ని అందులో ఇండక్ట్ చేసి ఆ డిజైన్ చేసి అందులో క్రిస్టల్స్ పెట్టామో నౌ దట్ ఈస్ పాసిబుల్ టు క్లీన్ ఏ వాటర్ ఆఫ్ 2000 లీటర్స్ అండి. మీరు అది ఒక అపార్ట్మెంట్ ట్యాంక్లో వేసుకోవచ్చు, ఇంటి ట్యాంక్లో వేసుకోవచ్చు, ఒక 500 లీటర్లు ఇండిపెండెంట్ ఇంట్లో వేసుకోవచ్చు. నౌ దట్ గివ్స్ యూ ద హోల్ ఫ్యామిలీ విల్ గెట్ బ్యాతింగ్ అండి. సైన్స్ ఏంటి సార్? ఇప్పుడు మనిషికే కాదు సార్, నాగరికత అన్నది మొదలైంది. సివిలైజేషన్ హ్యావ్ స్టార్టెడ్. మనిషి నీటిని వెతుక్కుంటూ వెళ్ళాక మొదలైంది సార్. ఎక్కడ నీరు ఉందో అక్కడికి వెళ్ళారండి, అక్కడ ఉండటం మొదలుపెట్టారు. వాటర్ ఫాల్స్ ఈ వర్షాలు వచ్చినప్పుడు కొట్టుకెళ్ళిపోతున్న ఇల్లు అని చెప్పి కొద్దిగా దూరంగా ఉండటం మొదలుపెట్టారండి. అక్కడికి కాలువలు తవ్వుకున్నారు, నదులు తవ్వుకున్నారు, తర్వాత ఊర్లు ఏర్పడినాయి సార్, పొలాలు పండిస్తున్నారు. అక్కడ దాకా బాగానే ఉందండి. పెద్ద మనిషి ఒక ఆయన వచ్చి ఇది మా ఊరికి నేను బావి తవ్వుతానని అన్నాను. అప్పటికీ బాగానే ఉందండి. లక్ష్మణరావు గారు వచ్చి సార్ చెప్పినట్టు వారి బ్రాండ్ కాబట్టి మా ఇంట్లోనే ఒక బావి ఉండాలని చెప్పారు. అప్పుడు దాకా కూడా బాగానే ఉందండి. ఎప్పుడైతే ట్యాంక్ కట్టి ట్యాంక్లోకి నీళ్లు పంపించామో వాటర్కి స్వతహాగా బరువైన గుణం అండి. వాటర్లో ఎన్నో రకాలైన మినరల్స్ కలిసి ఉంటాయి. కేవలం ఈ ప్రపంచంలో గ్రావిటీతో పంపయ్యే ఎన్ని వేల లక్షల కిలోమీటర్లైనా పంప్ అవ్వగలిగింది కేవలం నీరండి. మనం ఎక్కడో హిమాలయాల్లో గ్లాషియర్ కడిగితే ఇక్కడ తుఫాన్ వచ్చిందని మనం మాట్లాడుకుంటాం. మన ఇంటి పక్కన కాదు, ఎక్కడో ఉత్తరాదిలో ఉంది. రష్యాలో హిమపాతాలు కరుగుతుంటే, అంటార్క్టికాలో హిమపాతాలు కరుగుతుంటే తుఫాన్లు, వరదలు వస్తున్నాయి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ వాటర్, ఇట్స్ ఎ సోర్స్. సో వీ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ వాట్ మేక్స్ వాటర్ సో స్పెషల్. ఎందుకు ఈ వాటర్, ఇప్పుడు గంగని మనం జీవనది అని చెప్పుకునే వాళ్ళం. గంగమ్మ తల్లి అందులో నీళ్లు తాగితే అదొక పుణ్యం. సో వీ స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ వాటర్ ఫాల్స్ హ్యావ్ సమ్ స్పెషల్ ఎఫెక్ట్స్ అండి. ఏ ఋషి ఆశ్రమం తీసుకున్నా మీరు పురాణ కాలంలో కేవలం వాటర్ ఫాల్ దగ్గరే వారి ఆశ్రమాలు ఉండేవి. పైనుంచి నీరు వచ్చి భూమిని తాగేటప్పుడు ఒక విపరీతమైన ఎనర్జీతో వచ్చి క్రియేట్. ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తాం సార్, ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు దన్. మన శరీరంలో ఉన్న ఇదిని మనం తీసుకొచ్చి మనం గురువు గారు చెప్పడం మెడిటేషన్ చేయమని నాకు చాలా జబ్బులు తగ్గినాయి కూడా. నాకు ఇదివరకు విపరీతంగా కోపం వచ్చేది. వారు చెప్పినప్పటి నుంచి మెడిటేషన్ చేస్తారు, రోజు 1.5 గంట కంపల్సరీ చేస్తున్నాం. నౌ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై బాడీ అండ్ ఈవెన్ ఇన్ మై టెంపర్ లెవెల్స్ ఆల్సో. సో అలానే వాటర్ వచ్చి విపరీతమైన ఎనర్జీతో భూమిని ఢీకొట్టినప్పుడు భూమి లోపల ఇంటర్నల్గా సమ్ మెటల్స్ ఉన్నాయండి. ఆ మెటల్స్ పైకి మీకు వేవింగ్ స్టార్ట్ అవుతుంది. దే బోత్ గెట్ కొలైడెడ్ అట్ వన్ ప్లేస్. మీరు ఎక్కడైనా వాటర్ ఫాల్ చూస్తే యూ విల్ సీ ఏ ఫాగ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, ఏ ఫాగ్ కైండ్ ఆఫ్, మీకు అక్కడ ఒక పొగ మంచులాగా ఉంటుంది. మీరు అందులో కెళ్ళకపోయినా మీరు మీ బట్టల్ని తడిసిపోయినట్టు, కొంచెం మీ చేతులు తడిసినట్టు అనిపిస్తాయి. దిస్ ఈజ్ బికాస్ వెన్ ఇట్స్ హిట్టింగ్ దీస్ మినరల్స్ స్టార్ట్ కొలైడింగ్ అంటే వాటర్ మాలిక్యూల్ గెట్స్ బ్రేక్డ్ అప్ సార్. H2Oగా ఉన్న వాటర్ మాలిక్యూల్ OH-H+ అనేగా తయారవుతుంది. ఇట్స్ కాల్డ్ హైడ్రాక్సిల్ బాండింగ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్. ఇది ఎప్పుడైతే జరిగిందో హైడ్రోజన్ లైట్ వెయిట్ సబ్స్టెన్స్ మీకు పైకి వెళ్ళిపోయి ఆక్సిజన్ మోర్ బయో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఏ వాటర్ ఫాల్ అని తీసుకోండి, ఎవ్రీ వాటర్ ఫాల్ హ్యావ్ సమ్ స్పెషల్ బెనిఫిట్స్. కొరతాలం, మన చెన్నై దగ్గర కొరతాలం వాటర్ ఫాల్స్ తీసుకుంటే దే విల్ సే యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిన్ బెనిఫిట్స్, యూ గ్లో. When you go to Chhattisgarh, Bastar, when you take that, you get more energies. మీరు నార్త్కి వెళ్తే ప్రతి పిలిగ్రిమేజ్ సెంటర్ ఒక వాటర్ ఫాల్ అయినండి. ఋషికేశ్, హరిద్వార్, బద్రీనాథ్, ఎనీథింగ్. సో దీస్ గివ్స్, మీకు అక్కడ అంత చలిలో కూడా నీళ్ళు వేడిగా ఉంటాయి బికాస్ ద వాటర్ గివ్స్ యూ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ వాట్ దీస్ metals are inside the earth crust.
సో దాన్ని మనం ఫస్ట్ వాటర్ని ఇది చేసి ఆ కప్పులో తయారు చేసి అందులో వాటర్ తాగమని చెప్పేవాళ్ళం. దట్స్ వెరీ గుడ్. ఇంటర్నేషనల్లీ వి షోడ్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను కమింగ్ బ్యాక్ టు అక్కడి నుంచి వాటర్ అయినా ఇంకా మిగతా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తున్నాయి. వాళ్ళ సింథటిక్ కెమికల్స్ ఫుడ్లో విపరీతంగా పెరిగిపోయి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్, చిన్న చిన్న పిల్లలను చూస్తున్నాం మనం, డయాబెటిక్స్, టైప్ 1 డయాబెటీస్, ఇలా ఎలా అన్న దగ్గర మళ్ళీ వీ స్టార్టెడ్ రీసెర్చ్ అండ్ వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఇండియాలో పర్టికులర్ ఫుడ్ డిజైన్ అనేది రాశారండి. మీరు కేరళలో చూస్తే కోకోనట్స్ ఆర్ మోర్ అవైలబుల్, సో దే యూస్ కోకోనట్ ఆయిల్. వేరస్ ఆంధ్ర ఈజ్ అ రైస్ బౌల్, మన సౌత్ ఇండియా వీ కన్జ్యూమ్ మోర్ రైస్ అండి. నార్త్లో దే ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ వీట్, దే కన్జ్యూమ్ చపాతీస్. అండ్ చపాతీ తింటాకి, పొటాటో తింటాకి చలికి శరీరానికి వేడి కావాలి. సో దే గివ్ ద హాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్. మీరు కాశ్మీరీ వంటకాలు తీసుకుంటే జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు లాంటివి వేస్తారు. మంచుపడి ఎన్నో రోజుల పాటు వాళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నా సరే, వెన్ దే ఈట్ ఇట్ 2-3 రోజులు వాళ్ళు బయటికి రాకపోయినా సరే ఆ లోపల ఉన్న ప్రోటీన్ ఇట్ గివ్స్ ఎనర్జీ టు దెమ్ అండ్ దే స్టే బ్యాక్. సో ఈ పర్టికులర్గా ఉన్నదాన్ని ఎందుకు కలుషితమైందంటే ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ సింథటిక్ కెమికల్స్ అండి. ఫెర్టిలైజర్లు కానీ, స్ప్రేయింగ్లు కానీ, పురుగులు వచ్చినాయి అని, అయ్యి వచ్చినాయి అని మనం విపరీతంగా సింథటిక్ కెమికల్స్ స్ప్రే చేసేపాటికి దాన్ని మనం బ్రేక్ చేయలేమా అన్న దగ్గర మొదలుపెట్టిన ఇది లక్ష్మణరావు గారు. అక్కడ మొదలైంది. దట్స్ అనదర్ రీసెర్చ్ అండి. వాటర్కి అక్కడ క్లోజ్ చేసుకోగలిగాం. వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ వాటర్ నుంచి డెరైవ్ చేయడానికి ఏం చేయాలి అన్న దగ్గర మళ్ళీ మొదలుపెట్టిన ప్రయాణం లక్ష్మణరావు గారి పరిచయంతో ఒక మెట్టు ఎక్కితే గురువు గారు గైడెన్స్తో 100 మెట్లు ఎక్కాం. సెకండ్ టచ్ చేసామని చెప్పుకోవచ్చు. బికాస్ ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీద అండి, ఈ కాస్ట్ మీద మీరు ఏదైనా పెట్టండి, ఫ్రూట్స్ పెట్టండి, యాపిల్ పెట్టండి. మీరు మన ఇంటికి ఎవరైనా వస్తే యాపిల్ కట్ చేసి పెడితే 5 నిమిషాల్లో మీకు నల్లబడుతుంది. మీరు దీని మీద పెట్టండి, 15 గంట పాటు కానీ 20 నిమిషాలకు కానీ ఏమి కాదు. ఇట్ స్టాప్స్ ద ఆక్సిడేషన్ ప్రాసెస్. ఎప్పుడైతే జీవ ప్రక్రియను మందగించామో, వెన్ వీ స్టాప్ ఎట్, ఫుడ్ పాడవదండి. దాని మీద పెట్టినప్పుడు జరుగుతుంది ఆ ప్రక్రియ. దాని మీద పెట్టినప్పుడు జరుగుతుంది సార్. అండ్ మీరు దాని మీద 10 minutes పెట్టి తీసేస్తే ఇట్ విల్ బీ కాన్స్టెంట్ ఫర్ అంటిల్ వీ కన్జ్యూమ్ ఇట్. అంతకుముందు 2-3 గంటలు పెట్టవలసి వచ్చేదండి. ఎప్పుడైతే మనం ఈ టెట్రాహైడ్రోన్ క్రాప్ సైకిల్ వేయగలిగామో, దట్స్ ఏ 3D కైండ్ ఆఫ్ ఎ థింగ్ వేర్ ఇట్స్ మెర్జ్ టుగెదర్ అండ్ ఇట్ బ్రింగ్స్ అవుట్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దానికి క్రాప్ సర్కిల్ అనే టెక్నాలజీ యాడ్ చేశారు. యాడ్ చేయమని గురువు గారు చెప్తే నిజంగా చెప్పాలంటే నేను నమ్మలేదండి. క్రాప్ సైకిల్ వస్తే ఏమవుతుంది అన్న గురువు గారు అలానే చెప్తారు. నేను మెడిటేషన్ చేస్తే నాకు బాగుంది, కానీ నాకు క్రాప్ సైకిల్ వేస్తే ఎలా పనిచేస్తుంది అని చెప్పి నేను ఆవిడతో వాగ్వాదం చాలాసార్లు జరిగింది. ట్రై చేస్తే మీకు పోయిందేముందని, ట్రై చేస్తే పోయిందేం లేదు, లెట్స్ ట్రై అని చెప్పి 12 సైకిల్స్ తీసుకొని వి స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ అగైన్. దిస్ 2 cycles ఎవాల్వ్డ్ ఎంటైర్లీ ద బెనిఫిటరీ థింగ్. అంతకుముందు 2-3 గంటలు ఏదైతే పెట్టాలని చెప్తున్నామో ఇప్పుడు కేవలం 2 నిమిషాలు పెడితే సరిపోయే స్థితికి అది వచ్చేసింది క్రాప్ సర్కిల్ వేసిన తర్వాత. ఓకే. అండ్ పర్టికులర్లీ దిస్ వన్. ఓకే. అండ్ దిస్ టెట్రాహైడ్రాన్ యాజ్ ఆర్ కాన్సెప్ట్ ఈస్ టు బ్రేక్ ద మాలిక్యూల్ చైన్ ఇన్ ద ఫుడ్. ఇప్పుడు మనం ఒకేసారి ఎక్కువ పదార్థం తీసుకున్నాం అనుకోండి సార్, దాని మీద పెట్టిన తర్వాత మీరు తీసుకుంటే ఇట్ బికమ్స్ సాఫ్ట్. మీరు నోట్లో మీకు ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నార్మల్గా మీరు ఏ ఫుడ్ అయినా తినండి, దీని మీద పెట్టుకుని తినండి. ఆ క్రాప్ సైకిల్ వేయటం వల్ల, దాని కాన్సెప్ట్ వల్ల మీకు నాలిక మీద నీళ్లు ఊరతాయండి. నాలిక మీద వచ్చే జీవ ప్రక్రియలో ఉన్నది ఆ సెలైవాన్ని మనం మింగితే, మనిషికి నీరు లేనప్పుడు కూడా మనం ఆ ఉమ్మును తెచ్చుకొని మింగగలిగితే మనిషి బతకగలుగుతాడు. వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ లైఫ్. ఇట్ యాడ్స్ లైఫ్ టు ద ప్రోడక్ట్. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అవుట్ అండి. సో ఇట్స్ ఎ 3D కైండ్ ఆఫ్ ఎన్ ఇమేజ్. It emulsions a lot of lighting and energy out of it. So it immediately breaks the food chain. And మనం దీని మీద ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రేప్స్ పెట్టాం. గ్రేప్ మామూలుగా పుల్లగా ఉంటుందండి వాళ్ళు వాడిన కెమికల్స్. మీరు ఇందులో దీని మీద పెట్టి చూస్తే ఆ చేద్దనం తగ్గుతుంది. మన ఇంట్లో యాక్సిడెంటల్గా కూరలో సాల్ట్ ఎక్కువైంది, యూ కీప్ ఆన్ ఇట్, ఇట్ మేక్స్ మోర్ అబ్జార్బ్డ్ అండి. సాల్ట్ని ఎలా తీసేస్తుందని అంటారు, సాల్ట్ని తీసేది సార్. ఏమవుతుందంటే మీకు చైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ టెట్రాహైడ్రాన్ వల్ల మీకు ఆ సాల్ట్ ఎక్కడైతే అబ్జార్బ్ కాకుండా ఉంటుందండి, పప్పులో కానీ మన బంగాళదుంపలో కానీ ఏదైనా కానీ అబ్జార్బ్ కాకుండా ఉన్నది ఇట్ గెట్స్ అబ్జార్బ్డ్. ఇట్ గెట్స్ మోర్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద థింగ్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. దీనికంతా సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్. యా, వీఆర్ పబ్లిష్డ్ ఆన్ సైన్స్ జర్నల్ అండి. వీ హ్యావ్ 7 patents issued and 500 pending. All are USPCT. ఓకే. అండ్ దీనికి డిజైన్ పేటెంట్ గురువు గారు ఆజ్ఞ ఇచ్చాక వేద్దాం అని చెప్పి ఆగాం. మరి ఇవాళ వారు ఇస్తే విల్ గో అండ్ అప్లై ఫర్ ద అనదర్ డిజైన్ పేటెంట్ ఆఫ్ ఇట్. రైట్. అయితే దీని సైంటిఫిక్ జర్నల్స్లో యా, అండ్ వీఆర్ అప్రూవ్డ్ బై ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అండి, ద హైయెస్ట్
సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఫుడ్. ఇప్పుడు మీరు ఆ రెండు ఉండే కదా సార్, వాట్ ద డిఫరెన్స్, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సార్? యా, బోత్ ఆర్ సేమ్ అండి పెర్ఫార్మెన్స్ వైజ్గా, బట్ దిస్ క్రాప్ సైకిల్ మేక్స్ యువర్ ఫుడ్ మోర్ ఫాస్ట్. ఇప్పుడు దాన్ని వచ్చేసేపటికి మనం ఫ్రూట్స్, లిక్విడ్స్ లాంటివి దాన్ని రికమెండ్ చేయొచ్చు. ఇన్స్టెంట్ ఫుడ్కి దీన్ని రికమెండ్ చేయొచ్చు, ఫుడ్ ఆరిపోకుండా ఇమీడియట్గా జరగడం కోసం. ఇప్పుడు బౌల్స్ ఉన్నాయి అనుకోండి, బౌల్స్ అది ఓకే, అది ఫుడ్ పెడితే ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ పెడితే బౌల్ ఈజ్ ఆల్సో సేమ్ అండి. ఇప్పుడు బౌల్ నుంచి మనం దీనిలోకి ఎవాల్వ్ అయ్యాం సార్. అంటే బౌల్ దగ్గర ఆగిపోతే అది లిమిటెడ్గా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫేర్. మీరు పట్టుకొని చూస్తే బరువుగా ఉంటుంది అండ్ ఇట్స్ మేడప్ ఆఫ్ సెరామిక్ అండ్ యా. సో దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ సాలిడ్ సర్ఫేస్, అన్బ్రేకబుల్ అండ్ లైట్ వెయిట్. చాలా లైట్గా ఉంది. యా, దిస్ ఈజ్ అన్బ్రేకబుల్. యా, ఇది వారు వచ్చాక జరిగిందండి. వారు ఇందులో క్రిస్టల్స్ వేయడానికి, అందులో క్రిస్టల్ వేయడానికి లేదు, ఎలా చేయొచ్చు అన్న దాని మీద వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ ట్రైయింగ్ అవుట్. అండ్ అంటే ముందు మీరు దీంట్లో ఫ్రూట్స్ అవి పెట్టుకున్న తర్వాత అక్కడ పెట్టాం అనుకోండి, మోర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది సార్. పళ్ళు ఉన్నాయి, డైరెక్ట్ దాంట్లో పెట్టిన దానికంటే ఇక్కడ పెట్టి అక్కడ పెడితే ఏం ఉపయోగం? పెరుగుతుంది సార్, కానీ దీని మీద పెడితేనే ఇంకా బెటర్గా ఉంటుంది. సపోజ్ ఇక్కడ నుంచి పెట్టి ఇక్కడ ముందు ఇక్కడ పెడతాము, తర్వాత అక్కడ పెడతాము, అది ఇంకా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది సార్. కానీ మీరు దీని మీద డైరెక్ట్గా పెట్టినా దానిలోంచి తీసి పెట్టినా ఎఫిషియన్సీ విల్ బి సేమ్ అండి. ఓకే సార్, అది ఉంది. సో ఇప్పుడు బౌలు సపోజ్ దాన్ని ఉపయోగించకుండా ఈ బౌల్ని దేన్ని ఉపయోగించుకోవచ్చు మనం? మీరు బియ్యం దానిలో వేసుకొని బియ్యం దానిలో పెట్టి 10 నిమిషాలు మనం నానబెడతాం కదండి, కుక్ చేసుకుని బియ్యం దానిలో వేసి పెడితే రైస్ ఒదుగవుతుంది సార్. నార్మల్గా 2 times వచ్చే రైస్ 3 times వస్తుందండి, 1/3 పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం కుకింగ్ టైం తగ్గుతుందండి. పల్సెస్ వేసాం అనుకోండి మనం, కందిపప్పు ఇలాంటివి, కందిపప్పు మీకు బల్జ్ అవుతుంది, టేస్ట్ పెరుగుతుంది అండ్ యూ విల్ సీ మోర్ ఫ్లేవర్నెస్ ఆఫ్ పప్పులు. అంటే మనము ఇలా రైస్ కానీ కందిపప్పు కానీ పళ్ళు కానీ దీంట్లో పెట్టుకొని చేస్తే ఉండేటప్పుడు బాగా స్మూత్గా అవుతుంది. అవును సార్. అక్కడ ఏమన్నా పళ్ళు కానీ లేకపోతే మిగతాయి పెడితేనేమన్నా ఎనీథింగ్ సార్. ఇది యూనివర్సల్ ప్రోడక్ట్ అండి. ఓకే సార్. దిస్ ఈజ్ ఎన్ యూనివర్సల్, అది కస్టమైజ్డ్ అండి. దానిలో ఏముంది సార్ ఆ మెటీరియల్, అంటే దానిలో ఏంది రహస్యం బౌల్లో? సో ఈ బౌల్లో ఉన్న రహస్యం ఏంటంటే అండి, ఇది తయారయ్యే టైంలోనే ఇందాక మనం ఏదైతే మెటల్స్ మినరల్స్ అని చెప్పామో, సిల్వర్, గోల్డ్, ప్లాటినం అండ్ జింక్ అండ్ కోబాల్ట్ అండ్ ఐరన్, ఆల్ దీస్ ఆర్ హ్యావింగ్ పలవరైజ్డ్ అండి. మనం బాగా పౌడర్ చేసి ఆ బౌల్ తయారు చేసే టైంలోనే మనం దాన్ని మిక్స్ చేసి ఆ బౌల్ తయారవుతుంది. సో దట్స్ వాట్. ఇందులో వచ్చేసే పాటికి వీ హ్యావ్ ఆల్ దీస్ మెటల్స్ మిక్స్డ్ ఇన్ టు ఇట్ అండ్ అదే మినరల్స్తో పాటు మన క్రిస్టల్స్ అండ్ వీ హ్యావ్ స్మాల్ సైజ్ పిరమిడ్స్ ఆల్సో ఈ ప్లేట్లో ఈ ప్లేట్లో కింద ఉంటాయి, ఇన్ బిట్వీన్ ఆల్ దీస్ ఆర్ హ్యావింగ్ పిరమిడ్స్ అండ్ క్రిస్టల్స్. ఓకే. అండ్ ఆ రెండింటిని కలిపి అలా చెక్ చేసేయండి. సో అట్లనే ఈ కప్ ఏంటి సార్? కప్పు వచ్చేసేపాటికి మీరు అందులో వాటర్ పోసుకోవచ్చు అండి. ఓకే సార్. కాఫీ పోసుకోవచ్చు. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎ కాఫీ, మీరు కాఫీ తాగితే విత్ ఇన్ 30 seconds యూ విల్ సీ మోర్ ఫ్లేవర్ఫుల్ టేస్ట్. అండ్ చాలా మందికి బ్లాక్ కాఫీ తాగాక ఇక్కడ మంట వస్తుంది సార్. మీరు దానిలో తాగితే విత్ ఇన్ 2 days యూ విల్ నాట్ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అండి. మీకు ఆ మంట రావడం అనేది ఉండదు. నో యాసిడ్ రిఫ్లెక్స్. వీ కంట్రోల్ ద ఫ్రీ రాడికల్స్ ఇన్ టు ఇట్ అండ్ వీ న్యూట్రలైజ్ ది ఆటమ్స్. ఓకే. అలా అవి మీరు ఓన్లీ వాటర్లో పెడితే, అది ఓన్లీ వాటర్లో వేస్తే అవుతుందంటారు. ఆ చిన్న పిరమిడ్ ఎంత అనేది అది గురువు గారు చెప్పిన తర్వాత ఇది ఓన్లీ 100 liters వరకే పనిచేసేది. ఓకే సార్. సేమ్ ఇది అందులోకి మార్చి కొన్ని క్రిస్టల్స్ యాడ్ చేసాం. అది ఇప్పుడు 2000 liters పనిచేసే కెపాసిటీ. అది డైరెక్ట్గా వాటర్లో పెట్టుకో, జస్ట్ అలా వేసేయటమే సార్. వేసుకుంటే 2000 liters దాకా మనకి పనికొస్తుంది. ఇది అవుతుంది అనమాట. మీరు ఆల్రెడీ కనిపెట్టిన టెక్నాలజీకి పిరమిడ్ అన్న టెక్నాలజీ లక్ష్మణరావు గారు పరిచయం ఎంత యాడ్ చేశారు. అవును సార్. రైట్ సార్. అంటే ఇది ఇంతకుముందు ఎవరు కనుక్కోలేదు సార్. ఇది మన అక్షయ పాత్ర అనే సబ్జెక్ట్ మన పురాణాల్లో ఉందండి. ఓకే. యజుర్వేదంలో ఏం చెప్పారంటే, మన వేదాలని మనం పట్టించుకోవట్లేదు కానీ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు విపరీతంగా వాడుతున్నారు. ఇన్ దోస్ డేస్ వీ హ్యావ్ ఫ్లైట్స్. పుష్పక విమానం ఈజ్ నథింగ్ బట్ ఫ్లైట్. ఇప్పటికీ కురుక్షేత్రంలో 5000 సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధం ఇప్పటికీ గడ్డిపోసి పలవట్లేదు. ఆ రోజునే న్యూక్లియర్ బాంబ్స్ వాడారు మన మహాభారతంలో. 10 లక్షల సంవత్సరాల క్రితమే దెర్ ఈస్ లాట్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇండియా అండ్ ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ఇండియా. ఏముందంటే అండి, వారు అప్పట్లో కొన్ని పదార్థాలు వండటానికి జస్ట్ మీకు అక్షయ పాత్ర లాంటి సబ్జెక్ట్ ఏది వేసినా ఒదుగు అవుతుంది అనే పాయింట్, పెరుగుతుంది అనే సబ్జెక్ట్ దాని మీద ఆధారం అండి. దాన్ని బేస్ చేసుకొని ఎందుకు పెరుగుతుంది అన్నది, ఆ లోహం ఏంటి అన్న దగ్గర మన రీసెర్చ్ స్టార్ట్ అయ్యి దెన్ వీ డెరైవ్డ్ ఇట్ అండి. ఇది ప్రపంచానికి కొత్తది అని నేను చెప్పలేను. వీఆర్ ప్రెజెంటింగ్ ఇట్ ఇన్ ఎ న్యూ వే హౌ ఇట్స్ మేడ్ ఈజీ టు ఎవ్రీ వన్. ఇవాళ జనాలు అందరూ ఇన్స్టెంట్ కోరుకుంటున్నారండి.
ఇన్స్టెంట్ నూడిల్స్ అడుగుతున్నారు, ఇన్స్టెంట్ ఫుడ్ అడుగుతున్నారు. అంత కరోనా కూడా వచ్చి వెళ్ళిపోవాలి అన్నట్టు ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి ఏదైనా సరే, ఎనీథింగ్ పెయిన్ కిల్లర్. సో వీ వాంట్ టు ప్రజెంట్ ఇట్ ఇన్ ఏ న్యూ వే, సో వీ బ్రాట్ దిస్ అవుట్. అది కాదు నవకాంత్, ఇది అంటే ఏంటంటే ఇదంతా కృషి ఏంటంటే వి అండ్ వి అనమాట. వి అండ్ వి అంటే వీరమాసిన అండ్ వెలగపూడి కాన్సెప్ట్ ఇది తీసుకొచ్చారు అలా, అంటే వారి దగ్గర వచ్చారు. తర్వాత సార్ యాడ్ అయిపోయారు, సార్ ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే వి అండ్ పి పెట్టాలన్నమాట ప్రోడక్ట్కి. సార్ చెప్పారు, ఎక్స్ట్రా చెప్పారు కాబట్టి వచ్చిందనమాట. సో సార్ యొక్క పత్రికారి ఎనర్జీ మీది మొత్తము మరి గ్రాండ్ మాస్టర్ యొక్క మొత్తం కలిపటం వల్ల ఈ ప్రోడక్ట్ ఇలా అవుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సార్. మీకు ఈ థాట్ ఎక్కడొచ్చింది, ఎప్పుడు వచ్చింది సార్, ఎందుకు వచ్చింది అసలు? నేను ఆఫ్రికాలో ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తూ తిరుగుతూ ఉండేవాడిని. ఏం ప్రాజెక్ట్స్? We used to work for World Bank and WHO projects, and we are a freelancers, a bunch of people was. ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం అంటే డిస్కవరీ హ్యావ్ డన్ ఎ డాక్యుమెంట్ ఆన్ మీ. డిస్కవరీయా ఛానల్? డిస్కవరీ ఛానల్, ఇట్ వాజ్ ఇన్ 2011. ఓకే, మీ మీద డాక్యుమెంటరీ. అంటే we are 8 members of a team. There are 2 Russians, ఓకే, 1 Indian, Right. 1 Singaporean, 4 Americans. Okay. So we are a team అన్నమాట. We used to work on different policies and thing. మీరు ఇప్పుడు డిస్కవరీ ఛానల్లో ఏదైతే చూస్తున్నారో ఇవాళ ఉన్న జియోగ్రఫీ, నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు, వీ యూస్ టు గో దట్ ప్లేస్. బ్యాగ్ వేసుకొని కొండ ఎక్కి బస్సులు వచ్చినా కార్లు వచ్చినా ద ట్రైబల్స్ విల్ కిల్ అస్. ఓకే. సో వీ హ్యావ్ టు స్టే అలాంగ్ విత్ ద ట్రైబల్స్. వాళ్ళు తినే ఫ్లెష్ మీట్ మనం తినలేము. దే ఈట్ ఓన్లీ మీట్, నో అదర్ థింగ్. Okay. వాళ్ళని వెజిటేరియన్గా కన్వర్ట్ చేయడానికి, లేదు వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించడానికి మనం వెళ్ళి పాల పౌడర్తో పాలు తాగుతూ 2 బిస్కెట్లే పూటకు తింటూ అటువంటి రోజులు గడుపుతూ ఉండగా ఐ హ్యావ్ డెవలప్డ్ కాన్స్టిపేషన్. పాసింగ్ ఆఫ్ మై స్టూల్స్ ఈజ్ మోర్ ప్రాబ్లమాటిక్. ఓకే. సో దానికి ఇంకా సింపుల్గా చెప్తే ఒక రాయిని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తే దేవుడిగా పూజిస్తాం సార్. ఈ సామవేదంలో చెప్పారండి, ఆ రాయికి ఈ స్పష్టత కావాలి, ఇది ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టు శంఖంలో పోస్తేనే తెరదు ఉంది, అక్కడికి ఆ మంత్రోచ్చారణతో పెట్టిన దానికి వీ హ్యావ్ సంథింగ్. అండ్ శివుడికి అభిషేకం చేసినప్పుడు ఇదివరకు రోజుల్లో శివాలయాల్లోనే మందు ఎక్కువ ఇచ్చారు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ తీర్థం, ఇట్ గివ్స్ యూ మోర్ హెల్త్ బెనిఫిట్స్. మనం నారాయణాయ స్వాహ, కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పుకొని తీసుకున్న దానిలో అక్కడ ఎందుకు తగ్గించుకోలేం, ఇంగ్లీష్ మెడిసినే ఎందుకు వాడాలి, అల్లోపతియే ఎందుకు వాడాలి, వై కాంట్ వీ డూ అవర్ ఓన్ ఆయుర్వేదిక్ థింగ్స్ అన్న దగ్గర మొదలు పెడితే ఐ హ్యావ్ ఫౌండ్ అవుట్, కేమ్ అవుట్ విత్ దట్ కప్. అండ్ ఓకే, ఇట్ కెన్ డూ సమ్ మిరకల్స్. ద వాటర్ కెన్ డూ లాట్ ఆఫ్ మిరకల్స్. కేవలం నీరే ఔషధం అండి, దాని తర్వాతే మిగతా జీవం. ఓకే. సో అక్కడి నుంచి ఎప్పుడైతే వాటర్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసామో, వీ హ్యావ్ డన్ బిజినెస్ అక్రాస్ ద గ్లోబ్ అండి. వీ సోల్డ్ అవర్ వాటర్ ఇన్ యూఎస్, ఇన్ దుబాయ్, సింగపూర్. వాటర్ సేమ్ ఆ కప్స్ కానీ వాటర్, బాటిల్డ్ వాటర్ కూడా అమ్మేవాళ్ళండి వేదాస్ అనే బ్రాండ్ మీద. వీ యూస్ టు సెల్ ఇన్ యూఎస్, వీ యూస్ టు సెల్ ఇన్ దుబాయ్, సింగపూర్ అండ్ ఆస్ట్రేలియా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ జపాన్ ఆల్సో. వాటర్ బిజినెస్ నుంచి దీనికి కన్వర్ట్ అయ్యారు. వాటర్ దట్ ఈస్ వెరీ కాస్ట్లీ అండి. అంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆన్ ఫ్యాక్టరీ సైడ్, వీ హ్యావ్ టు బాటిల్ ఇట్, దెన్ దానికి పారామీటర్స్ మెయింటైన్ చేసుకోవాలి, అండ్ వీ హ్యావ్ టు షిప్ అక్రాస్ ద గ్లోబ్. అందరికీ అందుబాటులో లేదు. ఇప్పుడు దాని మీద ఇన్వెస్టర్స్ వస్తారు, పార్ట్నర్స్ వస్తారు, దే కంట్రోలర్స్, వారు చెప్పిన రేటుకే అమ్మాలి. మనం సేవ చేద్దాం అనుకుంటే 100 బాటిల్కే పరిమితం అవుతుంది. ఈవెన్ ఐఎమ్ ద మేనేజింగ్ డైరెక్టర్, కొన్ని సందర్భాల్లో మనం డెసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. అందుకని వాటర్ కన్నా ఇంకేమి చేయగలం అన్న పాయింట్లో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన ఇది. ఓకే. సో దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్ థింగ్ ఫర్ వన్ ఫ్యామిలీ. హెల్త్ ఈజ్ ఎట్ దేర్ హోమ్, లైఫ్ ఈజ్ విత్ దెమ్, ఏ హెల్దీ లైఫ్ విత్ లైఫ్. ఓకే. ఎప్పుడు కూడాను ఏవో కొత్త కొత్త విషయాలు సృష్టిలో వస్తూనే ఉంటాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి మానవుడు. తన మేధాశక్తిని ఉపయోగించి ఈ ప్రకృతిలోని రహస్యాలని తెలుసుకుంటున్నాడు. మీరు చెప్పే విషయాలు చాలా చాలా బాగున్నాయి. మీ బ్లెస్సింగ్ సార్, మేము చెప్తాం కదా, మీ అడుగు జాడల్లోనే నడుస్తుంది. ఈ సృష్టిలో ఎన్ని ప్రకృతి రహస్యాలు ఉన్నాయో లెక్కే లేదు. ధ్యానం ద్వారా రహస్యాలన్నీ తెలుస్తాయి. మీరు గత జన్మలో గొప్ప ధ్యానం చేస్తుంటారు. మీరు ఆ ధ్యానం నుంచి కొత్త కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్నాయి, కొత్త కొత్త పద్ధతులన్నీ బయటకు వస్తున్నాయి. మీ వల్ల లోక కళ్యాణం జరగాలని కోరుకుంటున్నాం. మీ పక్కన కూర్చోవటమే హానర్ సార్, ఇలా మాట్లాడగలుగుతాం. ఇంకా ఆ మాటకి మీ అడుగుజాడల్లో నడవాలి, లక్షల మందికి అది మనం ఇది చేయాలి. అండ్ వీ హ్యావ్ టు మేక్ అవర్ పిఎంసి, మా పిఎంసి
అందరి పిఎంసీని వీ వాంట్ టు బీ ఇన్ మోర్ దెన్ 100 కంట్రీస్ ఇన్ నెక్స్ట్ 4-5 years. విత్ యువర్ సపోర్ట్ అండ్ ఆర్ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి, మేము ముందుకు వెళ్ళాలి. మీరు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటూ పిఎంసీకి వస్తుంటే మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఎడ్యుకేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ ఆ వర్డ్ నా చిన్నప్పటి కాడి నుంచి విన్న వర్డ్ ఏంటంటే సార్, వీరమాసినేని అనే మాట ఏంటంటే బ్రాండ్ సార్. అది ఎంతమంది ప్రొఫెసర్ని చూశాను, ఎంతమంది సైంటిస్టులు చూశాను, ఎంతమంది గ్రేట్ డైరెక్టర్ని చూశాను. వీరమాసినేని మధుసూదన్ రావు గారని, వి మధుసూదన్ రావు గారు ఫేమస్ డైరెక్టర్. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే నేను చిన్నప్పటి కాడి నుంచి నేను మమైకం అయిపోయాను వాళ్ళతోటి. ఆ పేరు చెప్పగానే ఆ వైబ్రేషన్స్ డిఫరెంట్ ఉన్నాను కొంచెం చెప్పాను. ఫస్ట్లో కూడా మీకు చెప్పాను సార్. అది మీకు సార్ చెప్పినట్టు మీరు పూర్వజన్మలు చేసుకున్న ధ్యానం ప్లస్ ఆ ఫ్యామిలీలో పుట్టడం, దాని ఏ క్షణంలో ఏ అదృష్టం చేసామో తెలియదు కానీ గురుగారితో ఉంటాం. దానికి మీ వీకి ఇంకొక వీ యాడ్ అవ్వటం వల్ల ఇంకా ఎక్కువ ఎనర్జీ ఎక్కువైపోయింది. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మన పిఎంసీ ప్రేక్షకులందరికీ సార్ చెప్పినట్టు పిరమిడ్ మాస్టర్ ఛానల్కి మీరు చేయాలి. ఇది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది ఏంటి చెప్తే మన వాళ్ళు చెప్తారు అన్నమాట, ఏం చేయాలో చెప్తారు. దిస్ ఈజ్ అవైలబుల్ అక్రాస్ ఆన్లైన్ అండి. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మన ఓన్ vedaslife.in అనే మన వెబ్సైట్లో కామర్స్లో ఉంది. అండ్ గురువు గారు ఆజ్ఞిస్తే మన పిఎంజీ వెబ్సైట్లో కూడా వారి ఆజ్ఞిస్తే అందులో పెడదాం అనేది ఉన్న కోరిక. ఇవన్నీ అమెజాన్లో దొరుకుతాయండి. ప్రస్తుతం ఉన్నాయి సార్. యూఎస్, టర్కీ కూడా వెళ్తున్నాయి సార్. ఇప్పటిదాకా మీ టర్న్ ఓవర్ ఎంత? couple of crores ఉన్నాం సార్. couple of crores. సో అంటే కరోనా కొంచెం ఎఫెక్ట్ పెట్టింది, అంటే పీపుల్ రీచ్ అవుట్ కొంచెం తక్కువ ఉంది మన నుంచి. సో వీఆర్ ఇంటూ couple of crores. అండ్ ఆ సున్నాలకు ముందు ఎన్ని సున్నాలు పెడతారు అనేది మీ ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది. సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ జయం ఉంటుంది స్వామీజీ. సత్యమేవ జయతే. సార్ పర్మిషన్ తోటి మీకు మా పిఎంసీలో కొన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్షిప్ చేయండి సార్. డెఫినెట్లీ సార్. ముఖ్యంగా ఏంటంటే దీంతోపాటు పిరమిడ్ యొక్క శక్తి, క్రాప్ సర్కిల్స్, క్రిస్టల్స్ వీటన్నిటిని కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి మన మెయిన్ పిరమిడ్, దాంతోపాటు ఏది ఈ కార్యక్రమాలు అన్నీ వాడుతున్నారు కాబట్టి మనం ప్రపంచానికి వాటి యొక్క శక్తిని కూడా చూపించడంలో ఓ భాగంగా యూజ్ చేసుకుందామని వాళ్ళు అందులో టెస్టులు చేసి దాంట్లో చాలా ఇంప్రూవ్ చేశారు కాబట్టి అది అందులో ఎన్నో రకాలుగా సపోర్ట్ చేయడానికి పిఎంసీకి కానీ ఇటు పిరమిడ్ మన సొసైటీ మొత్తానికి చేయటానికి సపోర్ట్ చేయడానికే వాళ్ళు వచ్చారు. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వీరమాచినేని వెంకట్ గారు, హనుమంతరాజ్ గారు, లక్ష్మణరావు సార్, పత్రి సార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఒక ఎనర్జీ, ఒక వేదాల్లో ఉన్న టెక్నాలజీ నిత్య జీవితంలో మనిషి వాడుకొని ఆరోగ్యం ఎట్లా అభివృద్ధి చెందించుకోవచ్చు, అందం ఆరోగ్యం ప్రతిదీ ఎట్లా ఈ టెక్నాలజీని వాడుకొని వాటర్ని ఎట్లా మనం ప్యూరిఫై చేసుకోవచ్చు, ఎనర్జీస్ని నింపుకోవచ్చు అని చక్కగా మనకు వీరమాచినేని వెంకట్ గారు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.